తెలుసో తెలియకో నా వల్ల మీ ఫ్యామిలీ చాలా నష్టపోయిందండి. ఇప్పుడు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పినా పెద్ద ఉపయోగం లేదు. నా వల్ల పోయిన మీ ఫ్యామిలీ పరువైతే తిరిగి ఇవ్వలేను. రే ఇలా ఇవ్వరా, కానీ పెళ్ళికైన ఖర్చు తిరిగి ఇవ్వగలను. మేమేమైనా డబ్బు మనసులా ఆపడుతున్నామా? అదిగా అక్కడ బండి మీద పెట్టి వెళ్ళిపా. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇంకా ఇది తప్ప మీదంటూ నా దగ్గర ఏమీ లేదండి. ఊరికే తొందరపడ్డావురా. 2 రోజులా ఉంటే శాంతి మాట తేలిపోయింది. హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈ రోజు మీకు లైవ్ లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతలేండి. రండి ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్. రండి రండి లోపల అయ్యి బాబాయ్ లైకులు తెగొచ్చేస్తారండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు. ఈవో గారు జాంగిరీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి పట్టించుకో. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలు జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. అది బాలగడితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి, ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటిదే నా ఇల్లు? మీ పాసులకు పిండ బట్ట ఇదేనా ఇల్లు? దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. ఎక్కడ కాల్ వచ్చిందండి? బాబాయ్ బాబాయ్ ఏడ్రా ఎక్కడ గారు నీ కాల్ వచ్చిందండి. కోడ్ల నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. బాబాయ్ చెప్పు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమో గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి, కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబాయ్, నేను చెప్పేది ఒకసారి. నేను ఇంకెవరు చెప్పింది విన్నాను రా. ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి.
ఊరి మో మాటలకు మాట్లాడే యాక్చువల్లీ నువ్వేం కన్నతండ్రవా కూతురు జీవితాన్ని ఇలా గాలిగోలతో తండ్రి అయ్యో అది కాదండి. ఇంకేం కాదు. అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు, కోడలు లోపల తీసుకెళ్ళి. ఏమే ఆ బట్టలు వాకినట్టు ముందు కుంకుమ బొట్టంటే కోడ లోపల తీసుకెళ్ళి. కుంకుమ బుట్ట మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరు. ఒకసారి పెట్టుకోమా మా కోసం, అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా. భాగ్యలక్ష్మి ఒకసారి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏటే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? మీ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందేటేశాడు మీ ఓడు. మావుడు మీ ఇంటికి వచ్చాడా? ఈ డాడింటికి వెళ్ళమంటే అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట ఇనేవాడే లేడు. నేను ఉండను. పోరాడాలో పొరం మొత్తం తీసేది. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికి తలుపు వేసుకుంటాడు ఆడగులాగా? బాబాయ్ కల్తీ బాబాయ్ అడిగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాలా. నీ ఆవిడని మీ మాంగారిని తర్వాత పలకరిద్దుగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. భాగ్యలక్ష్మి భాగ్యకి ఏమైంది సార్? అవన్నీ తర్వాత మీ నాన్న లోపలికి గడేసుకున్నాడు. నాన్న అల్పుది నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తెక్కొట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటా పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేత్తరు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఇదిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి కంగారు? మా అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. బాలగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట. గంటలో ఆపరేషన్. ఆపరేషన్? రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అలా చెప్పకుండా పారిపోతారు. అడుగుతుంటా ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోళ. బాలగా సార్ బాలా బాలా మాయ గారు అనయ్య బయటకు వెళ్దాం. చూసారా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామ గారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు